ఇక్కడ ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఇంటి పైన పైకప్పును తీసి వాడి మిత్రులు స్నేహితులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్న చోటకి దింపుతూ ఉన్నారు. ఎంత ప్రయాసపడ్డారంటే అంత ప్రయాసంగా మనిషి అటు ఇటు కదలలేడు. వారు ఏం చేస్తున్నారు, బాగా మంచానికి కట్టేసి, చూడండి ఆ వ్యక్తిని మంచానికి కట్టి ఇంతవరకు చేశారా లేదు, ఫస్ట్ టైం ఇంటి పైకి ఎక్కాలి, ఎక్కి కరెక్ట్ గా ఆ మంచం దిగినంత చోటకే కరెక్ట్ గా దానిని క్లియర్ చేయాలి. ఎంత కష్టం అనుకుంటారు, మొత్తం తీసి ఆడ వరకు కట్ చేయాలి, మొత్తం తీసేయలేరు, ఎందుకు వీళ్ళు నిలబడి పంపించాలి కాబట్టి. వాళ్ళు దింపారు, ప్రభు వారు చూసి ఏమంటున్నారు, నీ విశ్వాసము నీ పాపములను క్షమింపబడ్డా, నువ్వు బాగవుతావు, వెళ్ళిపోని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయా. ఇక్కడ ప్రభు ఏం చూస్తున్నాడంటే వారిలో ఉన్న విశ్వాసాన్ని చూస్తూ ఉన్నా. మన విశ్వాసాన్ని ప్రభు చూసే దేవుడు. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి కనుగొనంటే మనలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు కనుగొన్నాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని మన ప్రభు చూచుచున్న వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా.